నమస్తే, వెల్కమ్ టు లియో. కూటమిని విడదీస్తానికి వైసీపీ సర్వ ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. గతంలో డిప్యూటీ సీఎం అనేటువంటి యొక్క వార్తలు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేస్తలేదు, అక్కడ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి గొడవ జరిగింది, ఇద్దరు విడిపోయారు అని చెప్పేసి వార్తలు కావచ్చు. ఇలాగా ఎన్నెన్నో రోజుకు ఒక వార్తతో కూటమిని విడదీయాలనే ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా బెడిసి కొడుతూ నిన్న జరిగినటువంటి యొక్క ఏదైతే ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన విజయవాడలో ప్రోగ్రాం ఏదైతే ఉందో తలసేమియాకు సంబంధించి ఆ ప్రోగ్రాంలో ఈ ముగ్గురి కలయిక చూసి నిజంగా వైసీపీ నేతలకి నిద్ర పట్టడం లేదనే చెప్పుకోవాలి. మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాం జరిగిన కొంత సమయం నుంచి కూడా ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరికి కూడా కులుకు పడతం లేదని చెప్పి చెప్పుకోవాలి. అటు జగన్కి కావచ్చు, మిగతా వైసీపీ నేతలకు కావచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 8 నెలలు అయిన తర్వాత ప్రతి 10 రోజులకి ఏదో ఒక వార్త తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ అలిగాడని చెప్పి, లేదా నారా లోకేష్ గారు తండ్రి మీదే వ్యతిరేకించేసి బయటకు వచ్చేస్తున్నాడని చెప్పేసి చాలా వరకు జనసేనకి టీడీపీకి సంబంధించి ఏదో గొడవ పెడతానికి చాలా ప్రయత్నిస్తూ వస్తున్నారు. మొత్తానికి నిన్న రాత్రి జరిగినటువంటి షోని ఎలా చూడాలి, మొత్తానికి దీన్ని చూసి భయపడుతున్నటువంటి వైసీపీ నేతలు ఎవరెవరు అంటే ఏం చెప్తారు? విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో మ్యూజికల్ నైట్ అది చూసుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, వీళ్ళంతా ఒకే వేదిక మీద. లోకేష్ గారు వాళ్ళ బాబు దేవాంశుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ అదంతా ఒక హెల్దీగా చాలా బాగా జరిగింది. ఎంతమందో దాన్ని చూసి ఆనందపడుతున్నారు, కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అరే ఇది జరగకూడదు అనుకున్నాము, పవన్ కళ్యాణ్ గారు రాకూడదు అనుకున్నాము, పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, సరే వస్తే వచ్చాడు, ఏది మాట్లాడకుండా ఉంటే బాగుండు అనుకున్నారు. కానీ అతను భువనేశ్వర్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఎంతో బాగా మాట్లాడారు. సేవా కార్యక్రమాలు ఆవిడ ఏ విధంగా అసలు ఎప్పుడు కూడా ఆవిడ ఏం చేస్తుందో బయట ఎవరికి తెలిసేది కాదు. కానీ ఇక్కడ ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చింది అని అంటే అది అంత భారతదేశం అంతా గుర్తుపెట్టుకునే విధంగా నిజం గెలవాలి అని బాబు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు బయటకు వచ్చారు. అప్పుడు ఆవిడ లేడీస్ అందరూ కూడా ఇంటికి పరిమితం అయిపోకూడదు, వాళ్ళల్లో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేది బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో రాణించాలి అనే విధంగా ప్రతి ఒక్క స్పీచ్లో ఆవిడ అలానే చెప్పారు, ప్రోత్సహించారు. ఆవిడ చేసే కార్యక్రమాలన్నీ కూడా అలానే ఉన్నాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు 50 lakhs డొనేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక వాళ్ళల్లో ఒక భయ ప్రకంపనలు అయితే వచ్చాయి. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం ఆ విషయాన్ని. ఏదైతే భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు భార్యలు ఎవరైనా ఈ విధంగా ముందుకొచ్చి, ఎంతో మంది సంపన్నులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక 10 మంది పిల్లలను చదివిస్తేనే ఈ రోజున బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా మేము ఇలా చేస్తున్నాం అలా. కొంతమంది పబ్లిసిటీ చేసుకుంటారు, చేసుకోకుండా గుప్తంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సంపన్నులుగా ఉన్న భార్యలు ఎంతమంది ఈ విధంగా బయటకు వచ్చి ఇన్ని రకాల కార్యక్రమాలు తల్లి తండ్రి పేరుతో, అటు బాలకృష్ణ గారు కానివ్వండి, ఇటు భువనేశ్వరమ్మ గారు కానివ్వండి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎంతో మందికి కూడా ఆరోగ్యాన్ని మళ్ళీ జీవం పోస్తున్నారు. ఆ రోజు దానికి ఎవరు చూస్తున్నారంటే బాలకృష్ణ గారు, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో భువనేశ్వరి గారు. అది కూడా ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరాలు కానివ్వండి, తలసేమియా అనే వ్యాధితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి డొనేట్ చేయటం కోసమని తమన్ గారితో మ్యూజికల్ నైట్ అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది చాలా చాలా అంటే చాలా బాగా సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే జరగకూడదు, వీళ్ళంతా ఒకే వేదిక మీద ఉండకూడదు అని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక భగవంతుడికి వేరేలాగా వినిపిస్తుంది. ప్రతిసారి పార్టీ కూటమి ప్రభుత్వం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి బాబు గారితో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒకటే కోరుకుంటూ వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు మీద లేనిపోని అన్ని కూడా ఫాల్స్ ఎలిగేషన్స్, ఎప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్. వాళ్ళ బ్రతుకంతా సాక్షి పేపర్ కానివ్వండి, ఛానల్ కానివ్వండి, ఎప్పుడు ఒక గుంపును వేసుకొని రావటం, మీటింగులు పెట్టుకోవటం, ఏదో ప్రెస్ మీట్ పెట్టడం, అవాకులు చవాకులు మాట్లాడటం, ఉన్నవి లేనివి.
అదే పనిగా పెట్టుకున్నారు. అంటే మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టు కూడా కూటమి ప్రభుత్వంలో సంబంధించి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురికి విభేదాలు వచ్చాయి, విడిపోతున్నారని చెప్పేసి కావచ్చు. సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కూడా తండ్రి పైన అలిగిన నారా లోకేష్, డిప్యూటీ సీఎం ఇవ్వడం లేదని చెప్పేసి అలక పాను పెక్కినటువంటి నారా లోకేష్, లేదా పవన్ కళ్యాణ్ చెప్పింది చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు గారితో విభేదించిన పవన్ కళ్యాణ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం కావచ్చు, హోంశాఖ కూడా నాకే కావాలంటున్న పవన్ కళ్యాణ్. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ కనీసం చంద్రబాబు నాయుడు గారి ఫోన్లు కూడా వెత్తకుండా ఏదైతే గుళ్ళకు సంబంధించినటువంటి పర్యటనలు ఉన్నారని చెప్పేసి కొంతమంది. సో మొత్తానికి వీళ్ళు రాస్తున్నటువంటి ఒక వారం నుంచి కావచ్చు, 2 వారాల నుంచి రాస్తున్న వార్తలన్నిటి కూడా చెక్ పడ్డట్టే అనుకోవచ్చు నిన్నటి ప్రోగ్రాంతో. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. విజయవాడ ప్రోగ్రామ్ మ్యూజికల్ నైట్ ఏదైతే జరిగిందో అక్కడ ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ దేవాంష్తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ పరిచయం చేయటం కానీ, దేవాంశుని తీసుకొచ్చి బాబుని లోకేష్ గారు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వీళ్ళ మధ్య ఎటువంటి అరమరికలు లేవు. చక్కగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు, ప్రజలందరినీ కూడా హ్యాపీగా చూసుకుంటారు. వీళ్ళందరికీ మించి అక్కడ బాలకృష్ణ గారు శివమణితో డ్రమ్స్, అది మాత్రం చాలా అందరూ చాలా సంతోషించారు. ప్రతి ఒక్కటి అండి, ఏదైతే నందమూరి వారి ఫ్యామిలీ కానివ్వండి, నారా వారి ఫ్యామిలీ కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, మొన్న ఎవరైతే మన చిరంజీవి గారు ఏదో అతను క్యాజువల్ గా మాట్లాడారు, మళ్ళీ శ్యామల మైక్ పట్టుకొని వచ్చేసి ఆడవాళ్ళకి హక్కు లేదా, ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఆవిడ ఆడవాళ్ళకి హక్కు ఉందో లేదో, షర్మిలకి ఏ న్యాయం చేస్తాడో చెప్పాలి, షర్మిలకి వాళ్ళ అమ్మకి విజయలక్ష్మి ఎవరైతే ఉందో ఆ విజయలక్ష్మికి ఏం న్యాయం చేస్తాడో చెప్పి అప్పుడు శ్యామల మాట్లాడితే బాగుండేది. ఆవిడకి తెలియక చిరంజీవి గారు అలా మాట్లాడారు, లెగసీ అని మాట్లాడుతున్నారు, ఆయన క్యాజువల్ గా మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీది చక్క ఈసారైనా ఇంటికి వారసుండి ప్రతి ఒక్కరూ అనుకుంటారు అది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం చేశాడు తల్లిని చెల్లిని? ఆవిడ అది మాట్లాడుకోకుండా వీళ్ళు ఎంతసేపటికి సాక్షి పేపర్కి సాక్షి ఛానల్కి ఒక్కటే పని, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం మీద మురికి చల్లటం, ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకురావటం, ఉన్నది లేనిది కల్పించి రాయటం చెప్పటం, అవన్నీ జరగని పనులు. అది విజయవాడ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మ్యూజికల్ నైట్ తోటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జైల్లో ఉన్న వల్లభనేని వంశీ కూడా షివరింగ్ వచ్చేసింది మొన్న నైటు. అతనికి దగ్గరగానే ఉందంట ప్రోగ్రాము. ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారి వాయిస్, లోకేష్ గారి వాయిస్ వింటంటే ఫీవర్ వచ్చినట్లుంది, టాబ్లెట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు మెడిసిన్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి సో చూద్దామని ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాంతో ఇన్ని నాళ్ళు ఏదైతే సాక్షి రాస్తున్నటువంటి రాతలకు కావచ్చు, వార్తలకు కావచ్చు, చెక్ పెట్టినట్టుగా అయితే అయింది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.